ట్రాన్స్కో జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు 9.5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ వెలుగులను పంచడానికి ముందు సాగిన కేసీఆర్కు ఆయన ఒక కార్యకర్తగా కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మ చీకట్లు ఖాయం. 2014 రాష్ట్ర ఏర్పాటుకు ముందు సమైక్య పాలకులు ఇక్కడి ప్రజల్లో కరెంటు భయాలు సృష్టించారు. రాష్ట్రం ఏర్పడక ముందు చేసిన కుట్రల్లో ఇది ఒకటి. కానీ కేసీఆర్ అలుపెరగని పోరాటం తర్వాత సాకారమైన తెలంగాణ 10 ఏళ్లుగా వెలుగులు వెరజిమ్మింది. చిమ్మ చీకట్లు ఖాయమన్న నాటి సీమాంధ్ర నేతల ఆరోపణలను తిప్పికొట్టింది. వరుసగా 2 సార్లు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ విద్యుత్ రంగంలో తిరుగులేని విజయాలు సాధించింది. ఈ విజయాల వెనుక రామాయణంలో హనుమ పాత్ర పోషించిన వ్యక్తి ప్రభాకర్ రావు. 2014 జూన్ 5న జెన్కో సీఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్కో ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ విద్యుత్ రంగంలో రాష్ట్రానికి ఎన్నో సేవలందించారు. తొలుత ఆయన పదవీ కాలాన్ని 2 ఏళ్లుగా నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ఆయన సేవల ఆవశ్యకతను గుర్తించి పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ట్రాన్స్కో జెన్కో సీఎండీ పదవికి ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. స్వరాష్ట్రమైన తెలంగాణ దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి అనితర సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావం మొదలు కేసీఆర్ సీఎంగా ఉన్న 2 టర్ముల కాలంలో సమగ్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్లింది. ఈ ప్రస్థానంలో వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. ఇందులో ముఖ్యంగా విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన గెలుపు అనితర సాధ్యమైంది. తెలంగాణ వస్తే చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలను పటాపంచలు చేసింది. కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగంలో రికార్డులు సృష్టించింది. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతల తెలంగాణ గత 9.5 ఏళ్లు వెలుగులు వెరజిమ్మింది. రాష్ట్ర అవసరాలను తీర్చడమే కాదు సర్ప్లస్ స్టేట్ గా నిలిచింది. ఈ విజయాల వెనుక సీఎండీగా ప్రభాకర్ రావు పాత్ర ఎంతో కీలకమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు తప్పకపోయేవి. కరెంటు కావాల్సినంత లేకపోవడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంటు కోసం నిత్యం ధర్నాలు జరిగేవి. వ్యవసాయానికి 2-3 గంటల కరెంటు కూడా అందకపోయేది. లో వోల్టేజీ సమస్యల వల్ల మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనూ ఈ దుస్థితి కొనసాగింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటు వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2700 మెగావాట్లు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన తీరు అద్భుతం. ఇందులో ట్రాన్స్కో జెన్కో సీఎండీగా ప్రభాకర్ రావు గణనీయమైన పాత్ర పోషించారు. సంస్థాగత విద్యుత్ సామర్థ్యం పెంపుతో పాటు సరఫరా, పంపిణీల్లో నష్టాలను బాగా తగ్గించారు. 2014 నవంబర్ 20 నుంచే తెలంగాణలో డొమెస్టిక్, ఇండస్ట్రియల్ సెక్టార్లో 24 గంటల కరెంటు అందిస్తున్నారు. 2018 జనవరి 1 నుంచి తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందించింది గత బీఆర్ఎస్ సర్కార్. ఈ 2 విజయాల్లోనూ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు పాత్ర ఎంతో కీలకమైంది. గత 10 ఏళ్లలో టీఎస్ జెన్కో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేజ్ 7లో 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చింది. 48 నెలల రికార్డు సమయంలో కేటీపీఎస్ వద్ద 800 మెగావాట్లు సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాదు, పంపిణీ, సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభాకర్ రావు ఎంతో కృషి చేశారు. విద్యుత్ సంస్థలకు దాదాపుగా 5.5 దశాబ్దాల పాటు సేవలందించిన ఘనత ప్రభాకర్ రావు సొంతం. 25 ఏళ్ల వయసులో సంస్థలో చేరిన ప్రభాకర్ రావు అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన సమర్థతను గుర్తించిన కేసీఆర్ 2014లో ట్రాన్స్కో జెన్కో బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ విద్యుత్ రంగంలో తెలంగాణ వెలుగులు వెరజిమ్మేలా ఆయన పనిచేశారు. హైదరాబాద్ నగరంలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు విద్యుత్ సరఫరా మూల కారణం. సీఎండీ ప్రభాకర్ రావు విలువైన సలహాల వల్లే ప్రభుత్వం 35,000 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పునర్నిర్మాణం చేసింది. హైదరాబాద్ నగరం చుట్టూ విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేసి రెప్పపాటు కరెంటు పోకుండా సరఫరా చేయడంలో ఆయన పాత్ర విలువైంది.